నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడి వేడిగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. దోమలు, వీధి కుక్కల సమస్యపై పాలకపక్షాన్ని అధికారులను నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు. 31వ డివిజన్ రామకృష్ణాపురం ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ ను రాష్ట్రాన్ని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజం. ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. తనపై కేశినేని నాని ఎన్నికల్లో పోటీ చేసే అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన బుద్దా. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సీఎం ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక్కరోజు పాటు జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్న దోమలు, కుక్కల బెడద సమస్యపై చర్చ జరిగిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. కౌన్సిల్ సమావేశం జరిగిన నేపథ్యంలో మేయర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఒక్కో రోజు పాటు జరుగుతున్న కౌన్సిల్ సమావేశాలకు నగర కార్పొరేటర్తో పాటు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు హాజరయ్యారని తెలిపారు. నేటి నుంచి నగరంలో కుక్కల నియంత్రణలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఆ అవినీతి ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారులతో విచారణ చేయించాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి మున్సిపల్ కమిషనర్ను కోరటం జరిగిందని తెలిపారు. కౌన్సిల్ అన్నది మనం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు, కార్పొరేటర్లు, అలాగే ఆఫీసర్స్, కమిషనర్ గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హాజరవ్వటం అన్నది జరిగింది. అన్నది మనకి జరిగిద్ది, కాకపోతే ఈ సంవత్సరం కొంచెం అధికంగా ఉండటం జరిగింది. అలాగే మనకి కుక్కల గురించి కూడా, వీధి కుక్కలు బాగా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అలాగే కార్పొరేటర్లు కూడా ఎక్కువ స్థాయిలో దీని మీద మాట్లాడటం జరిగింది. గతంలోన మనం ఏబీసీ ఆపరేషన్ అన్నది కుక్కలకి చేయించే వాళ్ళం. గత 4-5 నెలలుగా ఆపరేషన్ అన్నది విజయవాడ నగరంలో ఆపడం జరిగింది. ఎందుకు ఆపడం జరిగింది అని అంటే, కొంతమంది ఏదైతే ఈ డాగ్ లవర్స్ ఉంటారో, లేకపోతే బ్లూ క్రాస్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు కేసులు వేయటం జరుగుతుంది. ఏదో కుక్కల్ని చంపేస్తున్నామని, లేకపోతే కుక్కల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదో దూరంగా వదిలేస్తున్నామని వీళ్ళు మాట్లాడతారు. కానీ ప్రజలు కూడా మనుషులు, వాళ్ళకి కూడా పిల్లలు బయటకు వచ్చి ప్రశాంతంగా ఆడుకునే పరిస్థితి ఈరోజు పిల్లలకు లేకుండా పోయింది కుక్కల బెడద వల్ల. అది కూడా మనం ఏదైతే ఈ బ్లూ క్రాస్ వాళ్ళు కానీ, ఈ డాగ్ లవర్స్ కానీ వాళ్ళు ఇది కూడా గమనించాలి. అది లేకుండా ప్రతి దీనికి కేసులు వేయటము, ఆపరేషన్లు ఆపించడము, లేకపోతే ఈ డాగ్స్ని పట్టుకొని వీటిని చంపేస్తున్నారా అని చెప్పడము, ఇలాంటివి ఎక్కువైనాయి. దానికి తోడు ఏమైందంటే, మనకి ఇండియా వైడ్గా ఒకటే పిలవాలి, ఒకటే పిలిచి ఒక టెండర్ తోటే మనం ఈ డాగ్స్కి ఆపరేషన్ అన్నది, ఏబీసీ ఆపరేషన్ అన్నది జరిపించాలి అన్నది కూడా మనకి సెంట్రల్ నుంచి. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 30వ డివిజన్ రామకృష్ణపురం ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బీహెచ్ఎస్వి జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, ప్రతి గడపకు వెళ్తుంటే అందరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. చంద్రబాబుకు ప్రజల నుంచి ఆదరణ లేదన్నారు. చంద్రబాబుకి 75 ఏళ్లు వచ్చి మతి స్థిమితం లేదన్నారు. చంద్రబాబుకి మతి భ్రమించి సీఎం జగన్ పై పిచ్చి విమర్శలు చేస్తున్నారన్నారు. నేను జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, జగన్ కంటే బాగా దగ్గర తీసుకుంటానని చెప్పినోడు నాయకుడు అవుతాడు. నీ సంగతి చూస్తాను, నీ అంతు చూస్తానని చెప్తే ఇక్కడ ఎవడో భయపడేవాడు ఉన్నాడా? ఎందుకు భయపడాలండి? వీళ్ళకి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఏం పీకేడైనా ఏం చేశాడు? మీ అందరం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. ఆయన ఆ రోజు ఐరన్ లేడైన సోనియా గాంధీని ఎదిరించి 16 నెలలు అక్రమంగా కేసులు పెట్టినా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో బయటకు వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలో నడిచేవాళ్ళం, దేనికి భయపడలేదు. రమ్మనండి చంద్రబాబు, అదే చేయాలనుకుంటే 72 రోజుల తర్వాత ఎందుకు మేము చేయాలనుకుంటే ఇప్పుడు చేయలేమా?
కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాత్రం చంద్రబాబుకి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీ ద్వారా. నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఎన్నికల క్యాంపెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎలా ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా పథకాలు ఎక్కడన్నా పెండింగ్ ఉన్నాయనేటువంటి కార్యక్రమంలో అలాగే మన అభ్యర్థి గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రూహుల్లా గారు, అలాగే ఇంకా డివిజన్ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొన్నాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో అర్జీలు ఏదైతే స్వీకరించామో దానిలో భాగంగానే కొన్ని చెప్పారు. ఎందుకంటే బుడమేరు ప్రాంతం ఉన్నటువంటి ఏరియా కాబట్టి కొంచెం దోమల ఇబ్బంది అనేటువంటి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మా డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ రామకృష్ణాపురం లైబ్రరీ దగ్గర నుంచి ఈ పర్యటన ప్రారంభించడం జరిగింది. ఉదయం 7 గంటలకి ప్రతి ఇంటికి కూడా వారి ఆశీర్వాదాలతో మీకు ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మళ్ళీ తిరిగి మాకు ఎమ్మెల్యేగా మీరే వస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని స్వాగతించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తున్నారు. మాకు మేజర్గా అనేది ఈరోజు మన 30 డివిజన్లో ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ఇప్పుడు జానారెడ్డి గారు, మన ఔసి శైలజ రెడ్డి గారు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. 30 డివిజన్లో ప్రతి గడపకి వెళ్తే ఒకే ఒక మాట, అన్న జానారెడ్డి అన్న చాలా మంచిగా పనిచేస్తున్నారు, మా డివిజన్కి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతున్నారని. గతంలో మన కార్పొరేషన్లో జానారెడ్డి గారికి 1600 మెజారిటీ వస్తే రేపు రాబోయే ఎన్నికలు మాజీ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొగల్రాజ్పురంలోని ఆయన నివాస గృహం వద్ద జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలు, ప్రస్తుత మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమాతో పాటు ఆయన కుమారులు బోండా సిద్ధార్థ, రవితేజ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రేపు జరగబో ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఉమా ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే రాష్ట్ర అనుబంధ సంస్థ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయటం సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు జన్మదినోత్సవం అంటే నగరం మొత్తం పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్రూట్స్ పంపిణీ కానీ, నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు కానీ, రక్తదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ అనేక చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక నాయకుడు అంటే కుటుంబంగా భావిస్తాం. ఆ కుటుంబంలో సంతోషం వస్తే అందరం కలిసి చేసుకుంటాం, వ్యక్తిగతంగా చేసుకోవడం కాకుండా అందరం కలిసి. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం జనసేన 2024లో పోటీ చేయబోయే అభ్యర్థి బోండా ఉమా గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు తరలి వచ్చి మా స్వగృహం దగ్గర చాలా ఘనంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ప్రేమకి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం మొత్తం కూడా కృతజ్ఞతలుగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం జెండాని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమేశ్వర గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుంటూ దాదాపుగా 21 డివిజన్లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళ ఇంటికి చేరుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు అనే విధంగా అనేక చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రేమకి మేము అందరం కూడా ఎప్పుడు మా కుటుంబం కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా దండగా కూడా. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న నేడు మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని రంగులు మార్చే ఓ రాజకీయ వ్యభిచారి అని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు టీడీపీలో ఉండి వైసీపీ కొమ్ము కాశాడని ఆయన మండిపడ్డారు. ఏనాడు ఆయన టీడీపీ సంక్షేమానికి పాటుపడలేదని, నాయకులతో సరిగా కలిసి పనిచేయలేదని ఆరోపించారు. వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ కోవర్టు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. కేశినేని నాని కోవర్టు అయితే వల్లభనేని వంశీ అంతకన్నా పెద్ద కోవర్టు అంటూ ధ్వజమెత్తారు. నిరంతరం తాను ప్రజాక్షేత్రంలో ఉంటే తనపై అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా చంద్రబాబు ఎవరి మాటలను నమ్మలేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి
అయ్యారాం గయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు ప్రస్తుతం. వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుక్కల బెడతపై ప్రత్యేక దృష్టి సారించామని కమిషనర్ తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో బాంబే, కలకత్తా, ఢిల్లీ లాంటి కార్పొరేషన్లలో ఉన్న నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుక్కల బెడతపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని ఆదేశాలు రావాల్సి ఉందని తెలిపారు. ఒక ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇప్పటికీ ఇచ్చి ఉన్నామని, రేపటి నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రతి డివిజన్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 3 వ్యాక్సిన్ల ద్వారా నగర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కు సిద్ధం చేశామని, ముందుగా ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన చోట చర్యలు తీసుకుంటామని అన్నారు. చర్యలు మనం తీసుకున్నాము. ఇప్పుడు గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక నవోదయ సొసైటీకి టెండర్ పిలిచి వాళ్ళకి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఇప్పటి వరకు వర్క్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. బట్ కానీ కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్న ఇష్యూస్ వల్ల ఈ లోకల్ యుఎల్బి ఈ టెండర్ పిలవకూడదు, స్టేట్ లెవెల్లో టెండర్ పిలిచి అంతా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, అలాగే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001 ప్రకారమే అన్నీ పనిచేయాలి. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ద్వారా కొత్తగా టెండర్స్ పిలవడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఏజెన్సీ మన దగ్గర వచ్చారు. ఆ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇవ్వడానికి ముందుగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOU మనం సైన్ చేయాలి. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో ఆ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. సో కౌన్సిల్ కూడా ఆ సబ్జెక్ట్. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిత్యం అహింస తన ఆయుధాలుగా స్వాతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ అన్నారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామన్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ధనికుల పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారని ఎంపీ కేశినేని నాని కితాబిచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన దగ్గర కొన్ని ఊర కుక్కల్ని పెట్టుకున్నారని, పార్టీ నుంచి వెళ్లే వాళ్లను విమర్శించడమే వాళ్ల పని అన్నారు. ఎవరిని ఎక్కువగా తిడితే వాళ్లకు పదవులు ఇస్తారని, అలాంటి వాళ్లు నన్ను చెప్పుతో కొడతా అన్నారని చెప్పారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుసునని, ఇలాంటి వాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా లేదా అనేది చంద్రబాబు, నారా లోకేష్ని అడగాలన్నారు. అందుకే అలాంటి వాళ్ల మాటల్ని పట్టించుకోనని తెలిపారు. నారా లోకేష్ ఒక పనికమాలినోడు. నారావారి పల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఓడాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని నాని సెటైర్లు వేశారు. ఎవరైతే పార్టీ నుంచి బయటకు పంపించాలనుకుంటారో, ఎవరినైతే పార్టీ నుంచి బయటకు వెళ్తారో అన్నటువంటి గవర్నమెంట్ చేసేస్తూ ఓర్కుక్కలు కొంతమంది పెట్టుకుని అలవాటు. ఓర్కుక్కలు నేను ఎంతో చెప్పాను. నేను 2020లోనే
ఈ ఊరకొక్కల గురించి అందరూ కూడా చెప్పారు నా పార్టీలో ఉన్నప్పుడు. ఈ ఊరకొక్కలు పెట్టుకునే ఒక ఊరకొక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఊరకొక్కలు పెట్టుకుని ముఖ్యమంత్రి గారి పార్టీకి అనిపించి గొప్ప ఇచ్చారన్నారు చంద్రబాబు నాయుడు ఈ దేశంలో. అదే మీకు ఒక ఊరకొక్కలు పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ ఇచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఘోషణకి అనిపిస్తున్న మహానుభావుడు ఉన్నారంటే గొప్ప వ్యక్తి. ఇదేదో నేను ఈ దేశాన్ని ఉద్ధరిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు? మీరు అర్థమవుతుంది కదా. వైసీపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ నగరంలో కుక్కల బెడద, తాగునీటి సమస్య అధికంగా ఉందని, కౌన్సిల్లో ప్రశ్నిస్తే మేయర్ భాగ్యలక్ష్మి దాటవేసే వైఖరిగా సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతి వీధిలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రోడ్డు మీద చిన్నపిల్లలు దాడులు చేస్తున్నాయని వాపోయారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా టిట్కో ఇళ్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. మంచినీరు, దోమలు, కుక్కలు, ఉచిత ఇళ్ల సమస్య పట్ల నిరంతరం సిపిఎం పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. నగరంలో కృష్ణానది పక్కన ఉన్న 15 రోజుల పాటు నీళ్లు అందని పరిస్థితి, నేటికి కూడా ఒంటిపూట నీళ్లు మాత్రం ఇస్తున్న పరిస్థితి. ఈ విషయంలో కౌన్సిల్ పూర్తిగా చేతులెత్తేసింది. నగర మేయర్ గారు దీని మీద చర్చించమంటే దానికి సిద్ధపడకుండా దాటవేత వైఖరి తీసుకున్నారు. మరి దోమలు చీల్చి చెండాడుతుంటే ఆ దోమల విషయం మీద కూడా ఏమాత్రం ప్రణాళిక ప్రకటించకుండా ఈ కౌన్సిల్లో చర్చను ముగించేశారు. మరోవైపు ఈ నగరంలో పరిపాలన చట్టబద్ధంగా జరగకుండా కావలసిన వాళ్ళకి టెండర్లను కట్టబెట్టే కార్యక్రమం జరుగుతుంది. లారీ స్టాండ్, ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి 58 లక్షల రూపాయల పనుల్ని టెండర్ ప్రక్రియ పిలవకుండా వారికి నచ్చిన కాంట్రాక్ట్కి ఇచ్చే కార్యక్రమం, మరి దీన్ని ముద్దుగా ఆమోదించే కార్యక్రమం కూడా కౌన్సిల్లో జరిగింది. ప్రభుత్వం మరి గడప గడపకి మా ప్రభుత్వం అంటున్నారు, కానీ ఈరోజు తాత్కాలిక మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉన్నప్పుడు విధులు నిర్వర్తించిన తాత్కాలిక మున్సిపల్ కార్మికులు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాత్కాలిక మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ తాము వివిధ పనులు చేస్తూ ఉంటే వీఎంసీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వీఎంసీ అధికారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులు పనిచేస్తే నేటికి వేతనం చెల్లించలేదని, నేటి నుంచి పనులకు రానివ్వడం లేదని తెలిపారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించమని ముందు చెప్పిన అధికారులు నేడు తొలగించారని అన్నారు. గతంలో పనిచేస్తున్న ఉపాధిని కోల్పోయామని, మున్సిపల్ కార్మికులుగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న క్రమంలో తమను ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్పిన వీఎంసీ అధికారులు ఇప్పుడు ఎలా విధుల నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికేషన్లు ఇట్లా పనులు పెట్టుకుంటారు, మున్సిపల్ ఆఫీస్కి వచ్చి పనులు పెట్టుకోమని చెప్పారు సార్. డిసెంబర్ 31వ తారీఖు నాడు ఫోన్ చేసి మీరు రావాలమ్మా, మీరు 30వ తారీఖు నాడు చేశారు ఫోను. రేపు మీరు వచ్చి మీ పనిలో ఎక్కాలి, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని మాకు ఫోన్ చేశారు. అయితే ఆదివారం అయినా మేము తెల్లారిపాటికి 5ంటికి వెళ్ళి ఇక్కడ ఉండాలంటే 5ంటికే వచ్చేసాం. ఆదివారం పనిలో తీసుకున్నారు. ఏం సార్ మరి పనిలో తీసుకుంటారు, మరి ఎన్ని రోజులు చేసి ఆఫ్ చేస్తారంటే లేదమ్మా మేము అవకాశంలో గెలిపేస్తారు, ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళండి, ఇది ఆన్లైన్ ద్వారా వచ్చింది కాబట్టి మిమ్మల్ని అయితే తీసేసే ప్రసక్తి లేదని చెప్పారు. చెప్తే మేము వెళ్ళి మేము పనులు చేసుకుంటాం. మాకు 7వ డివిజన్లు వచ్చింది, మాది రాజనగరు. అయినా 2-3 ఆటోలు ఎక్కి కూడా మేము తెల్లారి 4 గంటలకు లేచి మేము 2-3 ఆటోలకు మార్చుకొని కూడా మేము మేము ఒక్కరోజు కూడా ఆఫ్ చేస్తే మళ్ళీ మమ్మల్ని తీసుకోరని అదంతా మురిగిపోయి 10 రోజులు. ఆ రోజు సిహెచ్ఎం మేడం కూడా ఇక్కడ మేము డిసెంబర్ 1వ తారీఖు నాడు ఈ స్లిప్పులు మీకు ఇచ్చిన స్లిప్పులు తీసుకొని మీరు ఇచ్చిన స్లిప్పులు తీసుకొని రాండమ్మా, ఆధార్ కార్డు తీసుకొని రాండమ్మా అని అంటే ఈ స్లిప్పులు తీసుకొని ఇక్కడికి వచ్చాం సార్. డిసెంబర్ 31వ తారీఖు నాడు తెల్లారి గంట స్లిప్పులు తీసుకొని వస్తే 103 నెంబర్లో సంతకం పెట్టించుకొని మా ఈ ఆన్లైన్లో పేర్లు ఎక్కించుకొని పలానా డివిజన్కి వెళ్ళిపోండి అని అంటే 7వ డివిజన్కి మమ్మల్ని పంపించారండి. మేము వెళ్ళాము, పనులు చేసుకున్నాం. వాళ్ళు పాతోళ్ళు మేము వాళ్ళ ధర్నాలు ఉన్నాక మేము పని చేస్తుంటే మమ్మల్ని ఉరికిచ్చారు, రాళ్ళు తీసుకొని కొట్టారు, బూతి మాటలు తిట్టారు. ఆయన లేదండి చేసినాటకు డబ్బులు ఇవ్వాలి. ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇస్తే మేము మీకు ఫోన్ చేస్తామమ్మా. రాజారెడ్డి రాజ్యాంగంతో అధికార వైసీపీ కార్పొరేషన్ను నడిపిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి విమర్శించారు.
నేడు జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం 90% పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను ఇవ్వలేకపోతోందని వ్యాఖ్యానించారు. భవానీపురంలో లారీ స్టాండ్ ఏర్పాటుకు టెండర్లు పిలవకుండా ఇష్టానుసారం అనుమతులిస్తున్నారన్నారు. వైఎస్సార్ విగ్రహాలు పెట్టుకునేందుకు లేని అభ్యంతరాలు, పొట్టి శ్రీరాములు, ఏఎన్ఆర్ విగ్రహాలు పెట్టడానికి అధికార పక్షం అభ్యంతరాలు పెడుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కార్పొరేషన్ చరిత్రలో లేని విధంగా కొత్త తాత్పర్యాలతో కార్పొరేషన్ని మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఫాలో అవ్వకుండా రాజారెడ్డి యాక్ట్ ఫాలో అవుతూ కార్పొరేషన్ నడిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ నాయకుడైనా సిద్ధం అని అంటే ఇక్కడ వీళ్ళు కూడా దోసుకోవడానికి మేము సిద్ధం అని చెప్పి కార్పొరేషన్లో వీలైనంత వరకు మరి వైసీపీ కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్ మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ అందిన కాడికి దాచుకునే విధంగా ఈరోజు కార్పొరేషన్ తయారైంది. బడ్జెట్ సమావేశాలు పెట్టే దిక్కు లేదు. అక్టోబర్లో బడ్జెట్ సమావేశాలు అంచనాలు తయారు చేసి నవంబర్లో స్టాండింగ్ కౌన్సిల్ పెట్టాలి. జనవరి 10వ తారీఖు లోపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఆమోదించుకోవాలి. ఇప్పుడు ఆమోదించుకుంటేనే మనకు అవసరాలు ఏంటనేది స్టేట్ పార్టీ బడ్జెట్ సమావేశాల్లో మనకి ఏం అవసరం ఇప్పుడు పంపిస్తేనే పంపించాలి. కానీ రేపు 9వ తారీఖు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే 1వ తారీఖు సెంట్రల్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఇంతవరకు మనం అంచనాలు తయారు చేసుకోకుండా కూర్చున్నటువంటి అసమర్థమైనటువంటి మూలపాడు గ్రామంలో త్రిలోచనాపురంలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్కి నిరసన సెగ తగిలింది. కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి వెళ్లిన ఎమ్మెల్యేని స్థానిక మహిళలు అభివృద్ధిపై నిలదీశారు. రోడ్లు, డ్రైనేజ్లు, నీళ్లు లేవంటూ స్థానిక మహిళలు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సర్పంచ్తో మాట్లాడమంటూ వెళ్లిపోయారు. పనులు చేసేవారిపైనే రాయి వేస్తారని, మంచి చేస్తే నచ్చదంటూ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వెళ్లగక్కారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు, కానీ అభివృద్ధి విషయంలో సంతృప్తి లేదని ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అభివృద్ధిపై నిలదీతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని నిలదీసింది. ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. స్వయం ఉపాధి కింద బడ్జెట్లో కేటాయించిన 7,000 కోట్లలో ఏమీ ఖర్చు చేయలేదా అని ప్రశ్నించింది. ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరినప్పుడు దాన్ని మూసేయడం మంచిదని వ్యాఖ్యానించింది. బిల్లుల చెల్లింపు వివరాలతో అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది. ఏపీలో రాజకీయ పరిణామాలు గరంగా నడుస్తున్నాయి. సిద్ధమంటూ వైసీపీ బ్యానర్ వేస్తే మేము సిద్ధమే అంటూ జనసేన బ్యానర్ను నిలిపింది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విజయవాడలో దానికి కౌంటర్గా జనసేన అభిమానులు మేము సిద్ధమే అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్తో పాటు వంగవీటి రంగా ఫోటోలను ప్రింట్ చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద పలికిమాలినవాడని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. మంగళవారం నాడు జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లంపల్లి ఇక్కడి నుంచి వెళ్లడంతో ఒక్కరు కూడా ఆయనకు అనుకూలంగా స్పందించలేదని తెలిపారు. ఏపీ అభివృద్ధి విషయంలో నాదెండ్ల మనోహర్ సవాల్ను స్వీకరించే దమ్ము సీఎం జగన్ కు లేదన్నారు. కరోనాలో ప్రజలు డబ్బుల్లే కాలాడుతుంటే వారి నెత్తి మీద సీఎం జగన్ 21,000 కోట్ల అదనపు పన్నుభారం మోపిన దుర్మార్గుడని మండిపడ్డారు. అప్పులు చేసి 91,000 కోట్లు కొట్టేసిన సీఎం జగన్ ఈ అంశంపై అసెంబ్లీలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విలేకరుల సమావేశమైనా పెట్టారా? ఈ రాష్ట్ర అప్పుల్లో తెచ్చినటువంటి అప్పుల్లో 91,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఇది కాగ్ నివేదిక అధికారికంగా చెప్తా ఉన్నాం. దీని మీద మాట్లాడే దమ్ముందా అని సవాల్ ఇచ్చారు, బహిరంగ సవాల్ ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కూడా చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను కూడా పెట్టాం. ఎలాగ విలేకరుల సమావేశానికి ఆయన రాడు కదా. నేను విలేకరుల సమావేశం మనోహర్ గారు పెట్టి అతిథిగా ఎవరిని కూర్చోబెట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని పనికి మాలిన మాటలు మాట్లాడుతాను. నీకు దమ్ముంటే మనోహర్ గారు మాట్లాడిన దాని మీద సమాధానం చెప్పు. 91,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? కరోనా సమయంలో 21,000 కోట్ల రూపాయల
అదనపు పన్నులు వేశారా వేయలేదా? రాజధాని నిర్మాణం మీద, పోలవరం మీద, స్టీల్ ప్లాంట్ మీద, మహిళల అదృశ్యం మీద, జాబ్ క్యాలెండర్ మీద, గోతులు పడ్డ రోడ్ల మీద, సెంటు భూమి మీద, టిట్కో ఇళ్ల మీద మనోహర్ గారు ఇచ్చిన సవాల్ స్వీకరించే దమ్ముంటే దాని మీద మాట్లాడు. బహిరంగ చర్చకి సిద్ధమా కాదా? నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భువనేశ్వరికి మాజీ మంత్రి దేవినేని ఉమా, ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాతో, పుష్పగుచ్చాలతో నాయకులు సత్కరించారు. విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు సిపిఎం కార్యకర్తలు సర్దుబాటు ఛార్జీల భారం, స్మార్ట్ మీటర్లు, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. నగరంలో పలుచోట్ల సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లపై సిపిఎం ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. 99% మంది ప్రజలు బ్యాలెట్ల ద్వారా విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లపై వ్యతిరేకత తెలిపినట్లు నాయకులు తెలియజేశారు. నియంత్రణ మండలి ముందు బాపురావు ఈ బ్యాలెట్లను చూపి ప్రజా నిరసనను చైర్మన్ కు తెలియజేశారు. విశాఖపట్నం నుంచి మండలి చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి మరియు మండలి సభ్యులు విచారణలో పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యుత్ పేరుతో గత 5 ఏళ్ల నుండి ప్రజలని పీల్చి పిప్పి చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కరెంటు బాదుడు, వీరబాదుడు బాదుతున్నారు. సుమారుగా ఈ 4.5 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాల్ని ప్రజల కళ్ళు గప్పి అడ్డదారిలో, దొడ్డిదారిలో ప్రజల మీద వేశారు. ఛార్జీలు పెంచలేదని చెప్పడం పచ్చి అబద్ధం. ఎవరిని అడిగినా చెప్తారు. దీనికి కేంద్రము, రాష్ట్రము తోడు దొంగల్లాగా ఇద్దరూ కలిపి కూడబలుక్కుని వాటన్నిటినీ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ అటు కేంద్రములో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడివేడిగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. దోమలు, వీధి కుక్కల సమస్యపై పాలకపక్షాన్ని, అధికారులను నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు. 31వ డివిజన్ రామకృష్ణాపురం ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ను రాష్ట్రాన్ని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజం. ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. తనపై కేశినేని నాని ఎన్నికల్లో పోటీ చేసే అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన బుద్దా. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సీఎం ప్రకటన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.